ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎంట్రీతో ప్రభాస్ వెనక్కి పడిపోయాడు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలోనూ చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు అల్లు అర్జున్ ఎంట్రీతో ప్రభాస్ ఏ విషయంలో వెనక్కి పడిపోయాడు అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు. వారితో మాట్లాడు. జగదేవ్ గారు, హాయ్ అండి. హలో. అల్లు అర్జున్ ఎంట్రీతో ప్రభాస్ వెనక్కి పడిపోయాడు అంటూ ఒక వార్త ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్లోనూ అలాగే సోషల్ మీడియాలోనూ చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి అసలు అల్లు అర్జున్ ఎంట్రీతో ప్రభాస్ వెనక్కి పడిపోవడం ఏంటి? ఈ మధ్యకాలంలో సినిమాలు ఎట్లా హిట్టా ఫట్టా అని పక్కన పెడితే కలెక్షన్స్తో పోల్చుతున్నారు సినిమాని, గ్రాస్తో. అంటే సినిమా 100 కోట్లు మార్కు దాటింది, దాన్ని ఏమంటారు 100 కోట్ల దీంట్లో చేరింది అని చెప్పి రకరకాలుగా వస్తున్నాయి. ఆ 100 కోట్లు కాస్త ఇప్పుడు 1000 కోట్లు అయిపోయి మార్కు. 1000 కోట్ల సినిమా, ఇది 1000 కోట్లు కలెక్ట్ చేసింది, అది 1000 కోట్లు కలెక్ట్ చేసింది అని. సో దాంతోపాటు ప్రపోర్షనేట్గా హీరోల రెమ్యునరేషన్ కూడా కొలమానంగా వచ్చేసింది. అంటే ఎంత ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటే అంత క్రేజీ స్టారు అని ఒక మేబీ అది క్రియేట్ చేయబడిందో లేదా సోషల్ మీడియా వేదికగా ఈ విధంగా హల్చల్ అవుతుందో తెలియట్లేదు. మొత్తం మీద ఆ విధమైన క్రేజ్ వస్తుంది. ప్రభాస్ గారికి బాహుబలి తర్వాత నుంచి సినిమాకు 100 కోట్లు అన్నట్టుగా ఒక టాక్ అయితే నడుస్తుంది. సో తర్వాత సలార్కి, తర్వాత ఏదైది సాహుకి, సలార్కి వీటన్నిటికి 100 కోట్ల పైనే తీసుకున్నారు ప్రభాస్. సో ఇండియాలో ఆయనే టాపు అన్నట్టుగా వచ్చింది. తర్వాత వరుసగా సినిమాలు వచ్చాయి ఒక్కొక్కరివి. రజనీకాంత్ గారితో ఒక సినిమా వచ్చింది, తర్వాత షారుఖ్ ఖాన్ గారి జవాన్ వచ్చింది, ఆ తర్వాత తలపతి గారిది లియో వచ్చింది, లియో తర్వాత మొన్న ఇది గోట్ వచ్చింది. సో ఇవన్నీ చూస్తే ఒకదానికొకటి మించి ఎలాగ పెరిగిపోతూ వస్తున్నాయి. సో ఇలా పెరిగిపోతూ వస్తున్నప్పుడు ప్రభాస్ గారు 100 కోట్ల మార్క్ని ఆల్రెడీ ఆ మార్కెట్ని కానీ ఆ రెమ్యునరేషన్ షేర్ కానీ దాటేశారంట వీళ్ళందరూ. రజనీకాంత్ గారు కూడా సుమారుగా 150 నుంచి 270 కోట్ల మధ్యలో సినిమా బట్టి తీసుకుంటున్నారంట. అంటే అందులో అన్ని వాళ్ళ ఖర్చులు, వాళ్ళ మెయింటెనెన్స్ అన్నీ కూడా ఉంటాయి అనుకోండి. అలాగే ఈ జవాన్కి షారుఖ్ ఖాన్ గారు కూడా ఒక 150 కోట్లు దాటేసి వెళ్ళిపోయారని. సో ఇప్పుడు ఇవన్నీ చర్చ జరుగుతున్న సమయంలో పుష్పకు ఉన్న క్రేజ్ నిమిత్తం, పుష్ప కోసం వెయిట్ చేస్తున్న జనాల కోసం కానీ లేదా పుష్ప మీద నడుస్తున్న బజ్ బేస్ చేసుకొని సుమారుగా అంటే 3 ఏళ్ళుగా వెయిట్ చేస్తున్నారు కదా. 3 ఏళ్ళుగా ఆయన 3 సినిమాలు చేసుకున్న, సినిమాకు 100 కోట్లు వేసుకున్నా 3 సినిమాలు 300 కోట్లు రావాలి. సో ఆ 300 కోట్లు కూడా ఈ ఒక్క సినిమాకే బన్నీ తీసుకుంటున్నారు. బన్నీ రేంజ్ ఆ రేంజ్ లో ఉంది అన్నట్టుగా ఇప్పుడు ఒక బజ్ అయితే నడుస్తుంది. ఓకే. సో పుష్ప టు మానియా నడుస్తుందా? అంటే మానియా, పుష్ప ఒక ఫోబియా అనుకోండి, జనాలకి పట్టిన ఒక ఫోబియా లాగా ఉంది. సో ఆ దీంతో 300 కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే నెంబర్ 1 స్టార్ ఇండియాలో ఎవరంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జునే అంటున్నారు. ఓకే. అంటే అల్లు అర్జున్ గారు పారితోషికంలో ప్రభాస్ గారిని వెనక్కి నెట్టేశారంటారా? ఎస్. అంటే ఇంతవరకు ఉన్న టాప్ 5లో ప్రభాస్ గారు 5th ప్లేస్లో ఉండేవారంట. ఎట్లాగా? తలపతి 1st ప్లేసు, తర్వాత ఎవరు షారుఖ్ ఖాన్ గారు, రజనీకాంత్ గారు 2nd ప్లేసు, 3rd షారుఖ్ ఖాను, 4th అమీర్ ఖాను, 5th ప్రభాస్ ఉండేవారంట. సో ఎప్పుడైతే ఈ 5గురి దాటుకుని బన్నీ 300 కోట్ల రెమ్యునరేషన్తో ఫ్రంట్కి వెళ్ళారో ఈయన 6th ప్లేస్ అయిపోయాడుగా ప్రభాస్. సో టాప్ 5 రేంజ్ నుంచి ఈయన వెనకపడ్డాడనే ఉద్దేశంలో ఈయన ప్రభాస్ని దాటేశారు బన్నీ అనే విధంగా ఆర్టికల్స్ అన్నీ వస్తున్నాయి. అంటే ఇద్దరు మన టాలీవుడ్ తెంచిన మన తెలుగు హీరోలు కాబట్టి సో కంపారిజన్, ప్రభాసే బిగ్గెస్ట్ స్టారు, ప్రభాస్ అసలు వరల్డ్ వైడ్ స్టారు, ఒక పాన్ ఇండియా ఇమేజ్ తీసుకొచ్చిన స్టార్ ప్రభాస్ అనే మార్కు నడుస్తున్న నేపథ్యంలో ప్రభాస్ ని దాటేశారు బన్నీ అనే చెప్పే విధంగా టాప్ 5లో ఇప్పుడు బన్నీ ఉన్నారు. 5, 4, 3, 2, 1 బన్నీ. ఓకే. సో 5 మీరు చెప్తున్న దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే అసలు ఇండియా మొత్తం మీద పారితోషికం ఎక్కువ తీసుకునేటువంటి స్టార్స్ లో సౌత్ ఇండియన్ స్టార్సే ఎక్కువ ఉన్నారు. ఎస్. ముగ్గురు, ఇప్పుడు నేను చెప్పిన 5 పేర్లలో విజయ్ తలపతి సౌత్ ఇండియన్ స్టార్, రజనీకాంత్ సౌత్ ఇండియా, ప్రభాస్ సౌత్ ఇండియా, బన్నీ స్థానంలో ఇప్పుడు బన్నీ వచ్చాడు కాబట్టి బన్నీ సౌత్ ఇండియా. ఇంకా ఇద్దరు షారుఖ్ ఖాన్ అండ్ అమీర్ ఖాన్ బాలీవుడ్ సంబంధించిన వాళ్ళు. ఇంకా మిగతా ఏ ఇండస్ట్రీ లేవు. ఈవెన్ మీరు ఇండియానే కాదు, ఆసియాలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ పెయిడ్ వీళ్ళేనేమో. అంటే మిగతా చైనా ఇవన్నీ కూడా ఉన్న ఇండస్ట్రీతో పోల్చితే వీళ్ళదే ఎక్కువ రెమ్యునరేషన్ కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ టాపిక్ తో కూడా ఇంకో టాపిక్ కూడా నడుస్తుంది. ఏంటది? ఏ స్టార్ అయినా అంత రెమ్యునరేషన్ కి వెళ్ళాలి,
ఏ స్టార్ అయినా అంత ఇమేజ్కి రావాలంటే రాజమౌళి లాంటి దర్శకుల చేతిలో పడితేనే ఆ ఇమేజ్ వస్తుంది. రాజమౌళియే సూపర్ స్టార్లు చేయగలుగుతున్నారు. రాజమౌళి చేసిన తర్వాత వీళ్ళకి అంత ఇమేజ్ వస్తుంది అనే ముద్ర అయితే ఉంది కదా మన సౌత్ వరకు కానీ ఎస్పెషల్లీ తెలుగులో. సో ఇప్పుడు అది కూడా మెల్లగా చెరిగిపోబోతుంది అనమాట. అంటే రాజమౌళిని మించిన దర్శకుడు ఒకడు వచ్చాడు, రాజమౌళిని మించిన ఒక బజ్ని మీరు అన్నట్టు ఆ ఫోబియా, ఆ మ్యానియాని క్రియేట్ చేసే దర్శకుడు ఒకడు వచ్చాడు, ఈజ్ వన్ అండ్ ఓన్లీ సుకుమార్ అన్నట్టుగా ఒకవైపు ఆ క్రేజ్ నడుస్తుంది. సో రాజమౌళి కాకుండా మిగతా దర్శకులతో ఎవరు చేసినా కూడా అంత హైప్ వస్తుందా రాదా అని కంపేర్ చేసుకుంటే నెక్స్ట్ తయారయ్యారుగా సుకుమార్ గారు. ఇప్పుడు అది లియోకి సంబంధించి లోకేష్ కనగరాజ్ గారు, తర్వాత జైలర్ సంబంధించి ఆయన పేరు నెపోలస్ సంథింగ్ ఆ డైరెక్టర్ పేరు. మన పుష్ప 2 కూడా చీఫ్ గెస్ట్ గా ఆయనే వచ్చారు. సో జైలర్ తో ఒకసారి రజనీకాంత్ గారు కూడా టాప్ 5 రెమ్యునరేషన్ లో రజనీకాంత్ గారు రీచ్ అయ్యారు. ఒకప్పుడు ఆసియాలోనే బిగ్గెస్ట్ హైయెస్ట్ పెయిడ్ సూపర్ స్టార్ ఎవరంటే రజనీకాంత్ గారు. అంటే లాస్ట్ 5-6 ఇయర్స్ ముందు. ఇప్పుడు రజనీకాంత్ గారు 3rd ప్లేస్ కో 4th ప్లేస్ కో వచ్చేసారు. సో వీళ్ళందరినీ దాటుకుంటూ బన్నీ అంటే రాజమౌళి లాంటి దర్శకుడు కాకుండా మరొక దర్శకుడితో సుకుమార్ లాంటి దర్శకుడితో చేసి వీళ్ళందరినీ దాటుకుంటూ ఆ పాన్ ఇండియాలోనే హైయెస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ గాను అలాగే హైయెస్ట్ కలెక్షన్స్ తీసుకొచ్చే సినిమాగా కూడా నెక్స్ట్ రూపాంతరం చెందబోతోంది. అంటే ఆ పేరు రాబోతుంది. పుష్ప 2కే ఐకాన్ స్టార్ గా చెప్పుకునేటువంటి అల్లు అర్జున్ గారు ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నారు. పుష్ప 2 వరకే ఎక్కువ రెమ్యునరేషన్ అని విన్నాను. పుష్ప 2కి అల్లు అర్జున్ రెమ్యునరేషన్ ఎంత? పుష్ప 2 లెక్కలోనే ఇప్పుడు 300 కోట్లు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఓకే, అంటే ఇంకా సినిమా బడ్జెట్ ఎంత? సినిమా బడ్జెట్ ఇంకా దాటే ఒక్క కాస్టింగ్ 300 అల్లు అర్జున్ కే 300 కోట్లు కేవలం 300 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తే మిగతా ఇక సినిమా ప్యాడింగ్ ఆర్టిస్టులు ఏంటి, హీరోయిన్ కూడా నేషనల్ క్రష్. అంటే ఆల్రెడీ దీపికా పదుకునే లాంటి వాళ్ళే 7 కోట్లు 8 కోట్లు తీసుకుంటున్న నేపథ్యంలో ఈమె ఈజీగా 10-15 కోట్లను తీసుకుంటుందిగా. నేషనల్ క్రష్ అని ఇమేజ్ వచ్చేసింది. అలాగే సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కూడా ఉత్తమ దర్శకుడుగా అవార్డు తీసుకున్నారు. ఆయన కూడా పాన్ ఇండియా లెవెల్లో ఒక ఊపుతున్నారు. అలాగే మరి దర్శకుడు రెమ్యునరేషన్ అంతా ఇప్పుడు దర్శకులకి ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ సినిమాకు ఒక 500 కోట్లు అయింది అనుకున్నాం. 500 కోట్లు అయింది 300 కోట్లు, మిగతా ఖర్చు 200 కోట్లుగా వేసుకుంటే ఆ 200 కోట్లు 50 కోట్లు మొత్తం ఆర్టిస్టులు అది ఇది కాస్టింగ్ తీసేయండి. సో ఓవరాల్ గా 500 కోట్లు పెట్టుబడిలో ఫిల్మ్ ఇండస్ట్రీ నామ్స్ ప్రకారం రూల్స్ ప్రకారం అయితే 20% దర్శకుడికి ఇవ్వాలంట. అంటే 500 కోట్లలో 20% అంటే ఎంత? 100 కోట్లు. అంటే ఈ లెక్కను చూస్తే సుకుమార్ గారికి కూడా ఒక దర్శకుడుగా 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్టే లెక్క. అంటే ఒక హీరో ఇమేజ్, ఒక హీరో ఒక స్టాండర్డ్స్ ఆ రేంజ్ లో పెరిగిపోతే ప్రపోర్షనేట్ గా సినిమా యొక్క ఖర్చు, దర్శకుడి యొక్క రెమ్యునరేషను, ఆర్టిస్టుల రెమ్యునరేషను అన్నీ పెరిగిపోతున్నాయి. ఇవన్నీ తడిచి మోపడు అయిపోతున్నాయి. ఇప్పుడు సుమారుగా ఒక 500 కోట్లు 600 కోట్లు ఖర్చుకు వేసుకున్నా కానీ సినిమాకి కనీసం 1500 కోట్లు వస్తేనే కానీ అది వర్కౌట్ అయ్యే పరిస్థితిలో కనబడట్లేదు. ఎందుకంటే దాని యొక్క పబ్లిసిటీకే కొన్ని 100 కోట్ల బలి ఖర్చు అవుతాయి. ఎందుకంటే రాజమౌళి గారు కూడా చెప్పారు, బాహుబలి 2కి 1000 కోట్లు రీచ్ అవుద్దాం అనుకున్న టైంలో చాలా కష్టపడాలండి. ఎందుకంటే దాని తగ్గ ఎంత మేము ఆ బజ్ని క్రియేట్ చేశాము, ఎన్ని రకాలుగా ప్లాన్లు వేసాము, ఎన్ని రకాలుగా పబ్లిసిటీ చేశాము, అయినప్పటికీ ఆ మార్కు ఖర్చు పెట్టిన దాన్ని రీచ్ అవ్వగలిగాము అన్నట్టు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సో ఖర్చు పెట్టేయడం, ఆ రెమ్యునరేషన్ తీసుకొచ్చేయడం కాదు, దాని తగ్గ ప్రతిఫలం కూడా లాగడం అనేది కత్తి మీద సామే. చూడాలి మరి ఆ స్థాయిలో కలెక్షన్స్ వస్తాయో లేదో చూడాలి. వస్తే కనుక 300 కోట్లు తీసుకున్నారంటే మాత్రం మనం నమ్మచ్చు. మేబీ ఖర్చులు కూడా అలా పెరిగిపోతున్నాయి. ఇదంతా కూడా ప్రొడ్యూసర్కి చాలా ఇబ్బందికర పరిస్థితి, బాగా అసలు నిద్ర పట్టని వ్యవహారం అది. రిలీజ్ అయ్యి హిట్ అయ్యే వరకు కూడా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.